నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సెషన్ లో చర్చించుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ 1 రద్దు చేయాల్సిందే. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే పోస్టులను అమ్ముకున్నారు, మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి, జీవో నంబర్ 55 అమలు చేయాలంటూ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పై నమ్మకం పోయింది. బగ్గుమన్న గ్రూప్ 1 అభ్యర్థులు దద్దరిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన వార్తను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈనాడు పేపర్ లో కూడా మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అగాధంలో పడ్డాయని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాలు వెల్లడించిన విధానం పైన నిరుద్యోగుల్లో సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలి, తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలని అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన కాంగ్రెస్ ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కవిత లేఖలో పేర్కొన్నారు. మళ్లీ నిర్వహించాలనడం అవివేకం అంటూ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. దీంతో పాటు గ్రూప్ 1 లో అనేకమైన అవకతవకలు జరిగాయి కాబట్టి సో వాటిని వెంటనే సమగ్ర విచారణ సిబిఐతో జరిపించాలని చెప్పేసి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనకు పత్రికల్లో ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మరొక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి సంబంధించిన ఒక అంశం కూడా గమనించుకుంటూ ఒక అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో సో మనకు బైలాడీలా ఐరన్ ఓర్మెన్, అదేవిధంగా బచ్చెల్లి కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పోస్టులు కూడా 179 పోస్టులు ఉంది. ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే 2025 మే 8 నుంచి 13 మధ్యలో, అదేవిధంగా 15 నుంచి 18 తేదీలో ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు అంటే ఇక్కడ ప్రధానమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా మనకు ఐఐటి బోధగయలో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి గతంలోనే ఎపిటోమ్ వీడియో కూడా చేయడం జరిగింది. సో అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఒక్కసారి మరి దీన్ని రీచెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మే 7 లోపల అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే కాకుండా ఐఐటి తిరుపతిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటీస్ చేయడం జరిగింది. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి, అర్హత గల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఏప్రిల్ 20 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. సో దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో BA, BBA, బీకామ్ క్వాలిఫై ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. నిబంధనలు అనుసరించి SC, ST, OBC, PWBD అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ లో మనకు సడలింపు ఉంటుంది. అప్లికేషన్స్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 20 ఏప్రిల్. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు మీ యొక్క అప్లికేషన్ బట్టి, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇదే కాకుండా హైకోర్టు చేసిన ఒక కీలకమైన స్టేట్మెంట్ కూడా చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్ భర్తీపై జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన హైకోర్టు, టీచర్ల పదోన్నతపై పిటిషన్ విచారణ అంటూ ఇక్కడ ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు స్కూళ్ళలో ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయంలో SGTలను ఏ రేషియోలో భర్తీ చేస్తున్నారు, అదే విధంగా చూసుకుంటే SGTలకు సంబంధించిన అంశం పైన కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇలా SGTలకు సంబంధించిన రేషియోలో తగ్గించాలని చెప్పేసి SGTలను STAలుగా ఇచ్చే ప్రమోషన్ రేషియోను తగ్గించాలి అని చెప్పేసి ఇక్కడ మనకు వీళ్ళు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేము ఇన్ డీటెయిల్ గా మేము గవర్నమెంట్ యొక్క విధి విధానాలకు జోక్యం చేసుకోలేమంటూ మనకు హైకోర్టు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ను మనకి ఇక్కడ ఆదేశాలను కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 33.33%, అదేవిధంగా SGTలకు ఏదైతే ప్రమోషన్స్ ద్వారా 66.66% భర్తీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం అని ఇక్కడ మనకు గవర్నమెంట్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ కూడా. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే టెక్కీ కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక మంచి MNC కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ లో 20,000 వేకెన్సీస్ ని ఈ ఇయర్ లో
ఫిలప్ చేయనున్నారు. సో వీళ్ళు 20,000 మెంబర్స్ ను హైర్ చేసుకొని ఉన్నారు కాబట్టి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 20,000 మెంబర్స్ ను ఫ్రెషర్స్ ను అపాయింట్ చేసుకోవాలని యోచిస్తున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫోసిస్ ఉద్యోగాల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి కూడా విలేకరుల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ మాట్లాడుతూ ఎక్కువ మందికి జనవరిలోనే ఆల్రెడీ సాలరీ హైక్ చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిగిలిన వారికి ఏప్రిల్ 1 నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జీతాల పెంపే కాకుండా ఉద్యోగ నియామకాల గురించి కూడా ఇన్ఫోసిస్ మనకు సిఎఫ్ఓ జయేష్ వెల్లడించారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంస్థలో 20,000 మెంబర్స్ కు పైగా ఫ్రెషర్స్ ను హైర్ చేసుకోవాలని యోచిస్తున్నట్టు ఇక్కడ స్పష్టం చేశారు. సో 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,578 చేరుకున్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇన్ఫోసిస్ లాంటి వాటిలో వేకెన్సీ వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించిన కోర్సులు మీరు ఎన్రోల్ చేసుకొని వాటిని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క ఇంటర్వ్యూలో కూడా మీరు అటెండ్ అవ్వచ్చండి. సో మీకు చాలా వరకు హెల్ప్ అవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ ప్రభుత్వ నియామకాలకు సంబంధించి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏ అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం. సో 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు ఇక్కడ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. గ్రామ పాలన అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయత్ సెక్రటరీ నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తుంది. అలాగే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి రావడం వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని చెప్పేసి సర్కార్ భావిస్తుంది. భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీపీఓ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ పోస్టుల ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ కూడా తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మెంబర్స్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ విఆర్ఏలు తమ యొక్క ఓల్డ్ సర్వీస్ ను లాస్ అవడం జరుగుతుంది. దీంతో ఈ అంశం పైన పలువురు కోర్టుకు వెళ్ళగా జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ ను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీస్ ఇష్యూస్ తో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తుంది. దీంతో ప్రభుత్వం 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా కొంచెమేర ప్రణాళికబద్ధంగా చదువుకుంటే మీకు చాలా వరకు తెలుగుతుందండి. ఇదే విధంగా రాబోయేటువంటి తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఉంచుకొని ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఓరియంటేషన్ లో క్లాసులు ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ లో కూడా అందించడం జరుగుతుంది. 100% సిలబస్ ని కవర్ చేస్తూ ఫ్రీ మెంటార్షిప్ 24/7 అందిస్తూ దీంతో పాటు ఉచితమైనటువంటి టెస్ట్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ను కండక్ట్ చేస్తూ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ క్లాస్ రూమ్ లో లిమిటెడ్ సీట్స్ తోటి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫీజులో 33% ఫీ కన్సెషన్ కూడా ఉమెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఆఫ్లైన్ కోర్స్ ఫీజు వచ్చేసరికి 12,000 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసరికి 2,999 ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేది మనకు 21st ఏప్రిల్ రోజున స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రైస్ హైక్ అవ్వక ముందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్స్టిట్యూట్ యొక్క వెన్యూ వచ్చేసరికి ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 45 సో అబౌట్ డామినోస్ పిజ్జా దగ్గర ఉండడం జరుగుతుంది హైదరాబాద్. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం 7095606638 లేదా 7095606639 నెంబర్ కు కాల్ చేయండి. ఇదే కాకుండా మీకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.